ఈ యొక్క సాక్షుల్ని ప్రభావితం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి జరుగుతూ వస్తుంది. గతంలో పరిటాల రవి గారి కేసు కావచ్చు, ఆ తర్వాత గొలుసుకట్టు మర్డర్లు కావచ్చు, దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, దాని తర్వాత గొలుసుకట్టు మర్డర్లు కావచ్చు, ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల్ని కూడా చేసుకున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఈసీ గంగిరెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారి తండ్రి అభిషేక్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి కజిన్, వీళ్ళందరిది కూడా జరుగుతూ వస్తూ అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా చూసాం. దస్తగిరి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది సేమ్ ఇప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ అలుసుగా తీసుకోరు కాబట్టి కరెక్ట్ అయినట్టు నిఘా వేశారు, పట్టేసుకున్నారు. కానీ గతంలో వివేకానంద రెడ్డి గారి కేసు అయితే ఇప్పటిదాకా తేలకుండా ఆపేశారు జగన్మోహన్ రెడ్డి. సో కూటమి ప్రభుత్వానికి వైసీపీకి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే ఇదే అని చెప్పుకోవచ్చా? కూటమి ప్రభుత్వానికి వైసీపీకి అసలు మనం దాని గురించి పోల్చడం అంటే కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారికి అవమానం చేసినట్టే. ఇక్కడ ప్రభుత్వాల గురించి కాదు, వ్యక్తుల గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి 4వ పర్యాయం చూసుకుంటా ఉంటే సొంత పార్టీ వాళ్ళనైనా సరే తప్పులు చేస్తే ఏ విధంగా ఆయన ట్రీట్ చేసేవాడో మనందరికీ తెలుసు. కొత్తగా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ అనంతబాబు ఇతనికి సంబంధించి ఇలా సతీమణి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏదైతే ఆ రోజు అక్కడ జిల్లా పోలీస్ అధికారి ప్రెస్ మీట్లో ఏ విధంగా చెప్పాడో మనందరికి బాగా గుర్తు. అనంతబాబు గారు ఆయన్ని గౌరవిస్తూ సంబోధిస్తూ, గాయం అనేది ఒక చోట తెలియదు కానీ అంతర్గతంగా 33 గాయాలు జరిగాయంటే అది ఎలా దోసాడు మరి? అంటే దొర్లి పోయాడు. తొయ్యంగల్లోనే దొర్లి పోయాడు అనమాట. అందువల్ల దొరికినప్పుడల్లా ఒక గాయం అయింది. అంటే 33 సార్లు దొరికితే కానీ అతను తర్వాత దానికి సంబంధించినంత వరకు చూసుకున్నా కూడా మామూలుగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఏదన్నా మర్డర్ జరిగిందనుకోండి, ఈ మర్డర్ జరిగినప్పుడు ఈ ప్రదేశంలో జరిగితే దీనికి సంబంధించిన ఇవన్నీ సేకరించేసి ల్యాబ్ పంపిస్తారు కదా పరీక్ష కోసం అని చెప్పని. లేదు ఇక్కడ ఏదన్నా జరిగిందనుకోండి తీసుకెళ్ళి హుస్సేన్ నగర్లో దాన్ని చూపించరుగా. అట్లా వాళ్ళు 13 చోట్ల దీనికి సంబంధించినవి ఉంటే అవన్నీ మసిబూసి మారేడుగా చేసేటట్టుగా సరిగ్గా నివేదిక కూడా పంపించకుండా, పరీక్షకు కూడా పంపించకుండా ఇతను తప్పించాలని ప్రయత్నం చేశారు. మే 19, 2022 సంవత్సరం నాడు జరిగింది వీధి సుబ్రహ్మణ్యం. మామూలుగా అతని గురించి మనం కనుక చూసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే చాలా బలంగా ఉంటాడు. అతను చాలి అంటే 3-4 కావాలి, ఒకళ్ళిద్దరు వల్ల కూడా కాదు, అంతటి బలమైన వ్యక్తి అని అన్నారు. అంత బలమైన వ్యక్తి అనంతబాబు ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఉందని చెప్పని వస్తున్న సందర్భంగా వీళ్ళిద్దరు కాకుండా ఒక 3 ఉంటే కానీ పోయాడు అతను. అసలు వాళ్ళు ఎవరు నిదానంగా ఇవన్నీ బయటికి రావాలి. మీరు 2 ఉదాహరణ చేశారు, పరిటాల రవి, వివేకానంద రెడ్డి గారి. ఈ 2ని మీరు ఉదాంతం తీసుకుంటూ వచ్చారు. సాక్షులే కాదు, కారు డ్రైవర్ కూడా చనిపోయాడు. నారాయణ యాదవ్ అంటే అనుమానాస్పదంగా. ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి భారతిరెడ్డి వాళ్ళ తండ్రి వైద్యుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారికి బ్యాండేజ్ చేసింది కావచ్చు, అది చేసిన దాంట్లో మొత్తం ఆయన వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే. ఆ రోజు ఆ విజువల్ చూసిన వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఆయన బయటకు వస్తూ తలకెట్ట కొట్టుకుంటూ వచ్చాడంట. అందువల్ల ఎక్కడ ఆయన సాక్ష్యం చెబుతారో అని భావించారు. కానీ ఆయన గుండెపోటుతో చనిపోతే అక్కడ కూడా ఇక్కడ మాత్రం గాయమైంది. అంటే గుండెపోటుతో చనిపోతే కింద పెడితే ఇక్కడ తగిలి ఉంటుంది, మంచం మీద నుంచి ఆయన కూడా బాత్రూమ్ నుంచి ఎక్కడ పడిపోతే ఇక్కడ తగిలి ఉంటుంది. ఇలాంటివన్నీ సర్వసాధారణం, వాళ్ళకి ఒక ఆనవాయితీ. వాళ్ళ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. మీరు ప్రారంభం నుంచి చూసుకుంటే అధికారంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎవరెవరిని పరామర్శించారు, ఎవరిని ప్రోత్సహించారు, పోలీసులు ఎవరెవరితోటి మమేకమైపోయి
వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇతను పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి అంటే కనపడుతున్నాడు, వస్తున్నాడు, అతను చేసుకుంటా ఉన్నాడు. అతను కూడా కొన్ని రోజులు న్యాయస్థానం వెలుసుబాటు యువతలకి అతను కనపడలేదు. న్యాయస్థానం మీరు వెళ్ళి లొంగిపోండి అనేంత వరకు వెంకటరామిరెడ్డిని పట్టుకోలేకపోయారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ మిగిలిన విషయాల్లో చూసుకుంటా ఉంటే ఎవరైతే రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి బాబు నువ్వు దీని గురించి విచారణ చేయని అప్పయితే ఎంత అద్భుతంగా ఎన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు. ఏమండి, నమ్మలేని నిజాలన్నీ బయటికి తీసుకొచ్చేసి ఒకళ్ళు అనుకున్నాం, ఇద్దరు అనుకున్నాం, ఇప్పుడు ఇన్ని వందల మంది బయటకు వస్తున్నారు. ఎంతమంది ఈరోజు సంచలనంగా ఈడీ కూడా వాళ్ళ ఇళ్ళలో తనిఖీలు చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏది చేసినా నేరమయమైనటువంటి వాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు నేరస్తులే కాకుండా హంతకులకి ప్రథమ తాంబూలం ఇవ్వబడును. మీ మీద ఉన్నటువంటి నేరాలను బట్టి పార్టీలో పొజిషన్తో పాటు పంచాయతీ సర్పంచ్ నుంచి లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు వరకు మేము ఏ విధంగా ప్రోత్సహిస్తాం అనడానికి, అలా చేసిన వాళ్ళకి, ఆ విధంగా ప్రవర్తించిన వాళ్ళకి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళకి, జోగి రమేష్కి మంత్రి పదవి ఏ విధంగా అయితే ఇచ్చారో, ఇష్టారీతిగా నోరు బారేసుకున్నటువంటి రోజారెడ్డి గారికి మంత్రి పదవి ఎలా ఇచ్చారో, 16 నెలలు కారాగారంలో ఉండి వచ్చినాడు నేను ముఖ్యమంత్రి అవ్వంగా లేనిది, మీకు కేసులు ఉంటే తప్పేంటి, సోషల్ మీడియాలో ఇష్టారీతిగా మీరు చెలరేగిపోండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అవసరమైతే నా దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నానని చెప్పని వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఏ విధంగా భావించాలి మనం? గాంధీని పరామర్శకి వెళ్ళినా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నెల్లూరు వెళ్ళినా, ఇలాంటి వాళ్ళ కోసం వెళ్తూ ఉంటే సందేశం ఏమిస్తున్నట్టు అంటే, బాబు మీరు మంచి పనులు చేయొద్దు, నేరాలు చేయండి, ఘోరాలు చేయండి, దోపిడీలు చేయండి, దొంగతనాలు చేయండి, అది కాపాడుతాం, నేను వస్తా కళ్ళు మూసుకొని తెచ్చేలోపు మరి 3 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తాం. అమ్మన బూతులు తిట్టిన అంబటి రాంబాబు పరామర్శకు వచ్చినట్టే ప్రతిదీ మీరు చేయండి, నేను వచ్చి పరామర్శిస్తాను. అంతే, సర్వసాధారణం, వాళ్ళ పార్టీలో సర్వసాధారణం. దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఐక్యతను చెడగొట్టాలి అంటే 2 కులాలను విడదీయాలి, కాపు కమ్మ. కాపుల్లో వచ్చి ఇదిగో ఇతను పలానా అతనని చెప్పుకోవడానికి, కాపుల కోసం పనిచేశారని చెప్పుకోవడానికి ఆ పార్టీలో ఉండగా ఎవరు కనపడలా. దాంతోపాటు వీళ్ళుండా కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడతానికో ఇంకోళ్ళని తిడతానికో ఆ కులం గురించి ఎవరు పట్టించుకోలేదు, ఆ స్థాయిలోకి ఎవరు రాలా. అవును, ఉన్న ఒక్క కాపు నేతను కూడా ముద్రగడ పద్మనాభం రెడ్డి కింద మార్చేశారు. అయిపోయింది. ఇప్పుడు విడగొట్టాలి అంటే ఒక కాపు నాయకుడిని తయారు చేయాలి. బలిపశు కావడానికి ఊరు సిద్ధపడ్డాడు అంబటి రాంబాబు. అందుకని అతను ఏదో విధంగా వంగవీటి మోహన్ రంగా స్థాయిలో ఆయన పేరు తీసుకురావడం కోసం వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలసీ కానీ ఆ పార్టీకి ఉండే ఏకైక అర్హత ఏందయ్యా అంటే డబ్బు లేదా క్రిమినల్, ఈ రెండే. డబ్బు ఉండాలి ఎటు అతని దగ్గరికి వెళ్ళరు, అది చాలా స్పష్టం. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు వెళ్ళారు తప్ప 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది ఇక డబ్బు ఉండాలంటూ ఎవరు వెళ్ళరు, క్రిమినల్స్. రెండవది, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి అంటే ఈ వర్గాలని విడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని సజావుగా సాగదు. దానికి ఇంటిచ్చాడు కదా విజయసాయిరెడ్డి. నువ్వు పాదయాత్ర చేయి, పొర్లు దండాలు చేయి, తలకిందులుగా తపస్సు చేయి, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు అధికారం అనేది కల్లా అని చెప్పాడు కదా. కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఈరోజు ముందుకు తీసుకుని వెళ్తున్నారు వాళ్ళకి. అందుకే నేను అంది, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 ప్రభుత్వాలుగా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం మనం. వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాలు అది ప్రభుత్వాన్ని నడపలా. ఒక ఫ్యాక్షన్ లీడరు తనకేం కావాలో అది చేసుకోవడం కోసం, లబ్ధి పొందటం కోసం ఉద్యోగస్తుల్ని,
అధికారుల్ని తనతో పాటు వాళ్ళను కూడా ఇరికించేసి కొన్ని చోట్ల అయితే అతనికి సంబంధం లేకుండా అధికారులు మాత్రం ఇరుక్కునేటట్టుగా. ఇప్పుడు సత్యమూర్తి గారు ఫలానా వ్యక్తి ఫలానా మోసం చేశాడు అని అంటే ఆధారాలు లేకుండా చేస్తే నమ్మరు కదా. కానీ చెక్కు దొంగ సంతకం చేశాడనో, అనుమతులు లేకుండా ఏమి పరిశీలించకుండా డబ్బులు చెల్లించాడనో అంటే బలైపోయేది ఎవరు? అధికారే కదా. అవును, ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి అధికారులందరినీ అలా ఇరికించాడు కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడం కోసమైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించకూడదనే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇది గమనించుకోవాలి. Please subscribe to Leo News for more videos.